శివగారు, నేను ఈ ఊళ్ళో కొత్తగా ఒక మిఠాయి కొట్టు పెట్టానండి. నా మిఠాయి కొట్టుకి మంచి చిక్కని పాలు కావాలి. ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా చిక్కని పాలంటే శివగారి దగ్గరే దొరుకుతాయని చెప్పారండి. ఏమనుకుంటున్నావు మరి? ఇదిగో ఈ బంగ్లా చూసావా? ఒకప్పుడు ఒంటి మీద ఒక్క బనియన్ కింద ఒక చెడ్డీతో ఈ ఊరికొచ్చాను. తర్వాత పాల వ్యాపారం మొదలెట్టి ఇదిగో ఇంత పెద్ద బంగ్లా కట్టాను. ఈ చుట్టుపక్కల పాలమ్మాలంటే నేనే. అందరూ మీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను గాని మీ బంగ్లా చూసిన తరువాత అబ్బే, వాళ్ళు చాలా తక్కువ చెప్పారనిపించిందండి. ఇంతకీ మీకు ఎన్ని లీటర్ల పాలు కావాలి? శివగారు, నాకొక 20 లీటర్ల పాలు కావాలండి రోజుకి, అది కూడా ఉదయాన్నే. సూర్యుడు నిద్ర లేవకముందే మీ 20 లీటర్ల పాలు మీ కొట్టు ముందుంటాయి. చాలా సంతోషమండి. ఇదిగోండి ఒక 10 రోజులకి సరిపడా పాలకి డబ్బు. అరే, ఇదేమైనా పట్నమా చెప్పు? మాటిచ్చిన తరువాత తప్పడానికి నీ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో. రోజు పాలు పొయ్యగానే ఇవ్వు చాలు. చాలా సంతోషమండి శివగారు. మీరు ఖచ్చితంగా రేపు నా కొట్టు ప్రారంభానికి రావాలి. సంతోషం, ఖచ్చితంగా వస్తాను. రాకపోతే ఎట్టా? ఈ రోజు నుండి మీరు మాకు కస్టమర్ గదా, తప్పకుండా వస్తానులే. అలా వాసు శివ దగ్గర పాలు కొనటం మొదలెట్టాడు. ఆ మరుసటి రోజు శివ వాసు కొట్టు ప్రారంభానికొచ్చాడు. ఆ కొట్టు చిన్న పూరి గుడిసెలో ఉంది. ఏవయ్యా వాసు, నీ కొట్టు చాలా బాగుంది. ఒకప్పుడు నేను కూడా 2 గేదెలతో ఇదిగో ఇట్టాగే నీలాగే చిన్న గుడిసెలో ఉండేటోన్ని. ఇప్పుడు చూసావుగా. అయ్యో, నిన్ననే చూశాను కదండి. మాలాంటి వారికి ఇదిగో మీలాంటి గొప్పవారిని చూసినప్పుడే సొంతంగా వ్యాపారం చేసి విజయం సాధించగలమనే నమ్మకం వస్తుంది. ఏమో అనుకున్నాను, నువ్వు మాటల మనిషివే. అయితే ఎదుగుతావులే. అలా వారిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. తరువాత రోజు శివ దగ్గర నుండి పాలు కొనుక్కొని తీసుకువెళ్లేవాడు వాసు. వాసు, మొన్న మీ కొట్టులో నుండి మా అబ్బాయి లడ్డు తీసుకొచ్చాడు. ఎంత రుచిగా ఉందంటే నేను పుట్టినప్పటి నుండి అంత మంచి లడ్డుని ఇంతవరకు తినలేదంటే నమ్ము. అంత రుచిగా ఎలా తయారు చేశావబ్బా? సోము గారు, మీరు నన్ను మరీ ఎక్కువగా పొగుడుతున్నారు. నేను సాధారణంగానే లడ్డు తయారు చేశాను. లేదు లేదు, నీ చేతిలో ఏదో మాయుందయ్యా, అందుకే ఇంత రుచిగా ఉన్నాయి. అలా వాసు కొట్టులో మిఠాయి తిన్న వాళ్లంతా మిఠాయిలు చాలా రుచికరంగా ఉన్నాయని పొగుడుతుండేవాళ్లు. ఈ మాట ఆ నోట ఈ నోట చుట్టుపక్కల గ్రామాలకు పాకిపోయి మిఠాయిలు కొనాలంటే వాసు కొట్టు దగ్గరికి వచ్చేవాళ్లు. ఓ రోజు పెద్ద జమీందారు వాసు కొట్టు దగ్గరికొచ్చి, ఏమయ్యా, వాసు అంటే నువ్వేనా? అవునండి, నేనే వాసు. ఏం కావాలండి? ఏమీ లేదు, నేను నీ కొట్టులో మిఠాయిలు చాలా బాగుంటాయని విన్నాను. ఏది ఒక మిఠాయి ఇవ్వు. ఇదిగోండయ్యా, ఇది స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన పాలకోవా. ఇదొకసారి రుచి చూడండయ్యా అంటూ వాసు పాలకోవాని జమీందారుకిచ్చాడు. జమీందారు పాలకోవా తిని, వాసు, అమృతమయ్యా, ఈ పాలకోవా నాకు బాగా నచ్చింది. ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఇంకో వారం రోజుల్లో నా కూతురి పెళ్లి ఉంది. నువ్వే స్వీట్స్ అన్నీ సరఫరా చెయ్యాలి. అయ్యా, ఈ రోజు లేచి ఎవరి ముఖం చూశానో గాని ఇంత పెద్ద పని దొరికింది అంటూ చాలా సంతోషించాడు వాసు. మరుసటి రోజు వాసు శివ దగ్గరికెళ్ళి, శివగారు, నాకు 3 రోజులు 50 లీటర్ల పాలు కావాలి. ఏంటి వాసు, ఏదో పెద్ద పని వచ్చినట్టుందే. 50 లీటర్ల పాలు అడుగుతున్నావంటే మామూలు విషయం కాదు. అవును శివగారు, ఒక పెద్ద జమీందారు ఇంట్లో శుభకార్యానికి స్వీట్స్ మన కొట్టు నుండే కావాలని చెప్పారు. మంచి బేరమే పట్టావే. మరుసటి రోజు నుండి శివ వాసుకి అడిగినన్ని పాలు పోస్తూ ఉన్నాడు.
అలా కొద్ది రోజుల తరువాత శివ ఒకరోజు వాసు కొట్టు దగ్గరికి వెళ్ళగా గుడిసె స్థానంలో చిన్నగా రూమ్ కట్టి ఉంది. ఏంటి వాసు, మెల్లగా వ్యాపారం గుడిసె నుండి సిమెంట్ గదికొచ్చిందంటే దినదిన అభివృద్ధి చెందుతున్నావు. ఏదో అదృష్టం అలా కలిసొస్తుంది శివగారు. ఈ మధ్య పెద్ద పెద్ద ఇళ్లలో శుభకార్యాలకు మన కొట్టు దగ్గర నుండే మిఠాయిలు తీసుకెళ్తున్నారు. అది చెప్పు ముందు, ఇంక నీ పంట పండినట్టే పో అని. మరికొన్ని రోజులు గడిచాక వాసు మిఠాయి వ్యాపారం చాలా బాగా నడవడంతో మెల్లిమెల్లిగా వాసు శివ లాంటి పెద్ద బంగ్లా కట్టాడు. అది చూసిన శివ, ఈ వాసుగాడేంటి ఈ ఊళ్ళో నాకంటే పెద్ద బంగ్లా కట్టాడు, నా దగ్గరే పాలుగొంటూ ఇంత పెద్ద బంగ్లా ఎట్టా కట్టాడు అంటూ వాసు మీద మెల్లిమెల్లిగా ఈర్ష్య పెంచుకుంటూ ఉన్నాడు. ఓ రోజు శివ వాసుకి పాలు పంపలేదు. దాంతో వాసు శివ దగ్గరికొచ్చి, ఏంటండి శివగారు, ఈరోజు పాలు పంపించలేదు, ఎందుకండి? ఎందుకా? నువ్వేమో నా పాలతో చక్కగా మిఠాయిలు చేసుకొని ఆటితో పెద్ద బంగ్లా కట్టావు. నేను మాత్రం అప్పుడెప్పుడో పెట్టిన ధరకే పాలమ్ముతూ ఇదిగో ఇట బూజు పట్టిన బంగ్లాలో ఉంటున్నాను. అయ్యో శివగారు, అలా అంటారెందుకండి? చెప్పండి, మీరు పాల ధర ఎంత పెంచారో? లీటరు పాల మీద 50 రూపాయలు పెంచాను. అలాగే ఈ రోజు నుండి అదే ధరకి కొంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు వాసు. ఈడేంటి లీటరు పాల మీద ఒకేసారి 50 రూపాయలు పెంచినా కూడా ఏమీ అనకుండా అడిగినంత ఇస్తానంటాడు. అంటే ఈడి మిఠాయిలు అంత రుచిగా రావడానికి నా పాలేనా కారణం? అటంటప్పుడు నేనే మిఠాయి వ్యాపారం పెట్టుకుంటే ఆడికంటే ఎక్కువ డబ్బు నేనే సంపాదిస్తాను గదా అనుకుని శివ కొన్ని రోజులకు ఒక మిఠాయి కొట్టు పెట్టాడు. అది తెలుసుకున్న వాసు, ఏంటండి శివగారు, మీరిలా మా వ్యాపారం కూడా మొదలెట్టేస్తే మేమెలా బతకాలి? వాసుగారు, నేనేం చేశాను చెప్పండి? నాకెప్పటి నుండో కళ మిఠాయి కొట్టు పెట్టుకోవాలి అని. ఇదిగో ఈరోజు ఆ కళ నెరవేర్చుకున్నా. అన్నట్టు మర్చిపోయాను, రేపటి నుండి పాలు మీకు పోయలేను. నా కొట్టుకే సరిపోతాయో లేదో నాకు తెలుసండి, అందుకే వేరే చోట మాట్లాడుకున్నాను. అలా కొన్ని రోజులు గడిచాయి. శివ మిఠాయి కొట్టయితే పెట్టాడు గాని వాసు కొట్టులోని మిఠాయిలంత రుచి మాత్రం లేవు. ఏంటయ్యా శివ, ఏంటి మిఠాయి రుచి ఇట్టా ఉంది? ఒక్కసారి వాసు కొట్టులో తిను, ఎంత రుచిగా ఉంటాదో. ఇలా ఎవరూ కూడా శివ కొట్టులో కొనకుండా అందరూ వాసు కొట్టుకే వెళ్లేవాళ్లు. అవును నిజమే, వాసు కొట్టులో ఉన్నంత రుచిగా నా కొట్టులోని మిఠాయిలు లేవు. ఎందుకు? నాకు తెలిసి ఆ వాసుగాడు వాడే చక్కెరలో ఏదో తేడా ఉన్నట్టుంది అనుకుని ఒకరోజు శివ వాసు ఎక్కడ చక్కెర కొంటున్నాడో తెలుసుకొని అక్కడే చక్కెర కొని మిఠాయిలు తయారు చేయటం మొదలెట్టాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా శివ మాత్రం వాసు చేసినంత రుచిగా మిఠాయిలు చేయలేకపోతున్నాడు. అసలు నేనెందుకు ఆ వాసులాగా మిఠాయిలు చేయలేకపోతున్నాను అనుకుని ఒకరోజు రాత్రి దొంగతనంగా శివ కొట్టులోకి వెళ్లి కొట్టులో ఉన్న చక్కెరంతా దొంగిలించి తీసుకెళ్లాడు. ఇదే ఇంకా చివరిది. శివ కొట్టులో ఉన్న చక్కెరంతా తీసుకొచ్చేశాను. పాలు కూడా నావే, ఎందుకు రుచిగా రావో చూద్దాం అంటూ శివ చాలా మిఠాయిలు తయారు చేశాడు. కానీ అవి తిన్న వాళ్ళందరూ మిఠాయిలు నచ్చలేదని తినకుండానే వెళ్లిపోయారు. అరెరే, అందరూ వాసు మిఠాయిలు బాగుంటాయని అంటారు, అసలు అంతగా ఏముంటుంది తన మిఠాయిలో అనుకుని వాసు కొట్టులో ఉన్న మిఠాయిలు తెప్పించుకొని తిన్నాడు. ఆహా, అద్భుతంగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి మిఠాయిలు. అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నా గాని ఈ మిఠాయి కంటే రుచిగా నేనెట్టి పరిస్థితుల్లో చేయలేను. ఈ మిఠాయి రుచి చక్కెరలో పాలలో లేదు, వాసు చేతిలో ఉంది. వాసు చేతి మహిమ వల్లే ఈ మిఠాయి ఇంత రుచిగా ఉంది అనుకున్నాడు శివ. తరువాత శివ తన మిఠాయి కొట్టుని మానేసి తిరిగి మళ్లీ పాల వ్యాపారం మొదలెట్టాడు. శివ పాలమ్మక చాలా రోజులవడంతో అక్కడందరూ వేరే వాళ్ల దగ్గర పాలు కొనటం మొదలెట్టారు.
దాంతో శివ మళ్ళీ పాల వ్యాపారం మొదలెట్టినా కూడా తన దగ్గరికి ఎవ్వరూ పాలు కొనడానికి రావటం లేదు. ఇదంతా నా అత్యాశ వల్లే జరిగినది. చక్కగా నడుస్తున్న నా పాల వ్యాపారం కాదని అత్యాశకు పోయి మిఠాయి కొట్టెట్టాను. అందుకే మనకు వచ్చిన పనే చెయ్యాలంటారు పెద్దలు అంటూ బాధపడ్డాడు. ఇక మళ్ళీ ఆ రోజు నుండి కష్టపడి పాల వ్యాపారం చేయటం మొదలెట్టాడు. ఇంకో పక్క వాసు తన మిఠాయి వ్యాపారం చేసుకుంటూ ఎదుగుతూ ఉన్నాడు. ఒకానొక ఊరిలో రాజయ్య, సావిత్రి అనే పేద ముసలి దంపతులుండేవాళ్లు. తమ కొడుకు కోడలు రోడ్డు ప్రమాదంలో చనిపోతే చేతనైన కూలి పనులు చేసుకుంటూ మనవరాలు చాందినిని ప్రభుత్వ బడిలో చదివిస్తూ ఉంటారు. ఒకరోజు రాత్రి దీపం వెలుగులో చాందిని చదువుకుంటూ ఉండగా సావిత్రి అన్నం తినిపిస్తూ ఉంటుంది. నానమ్మ, తాతయ్య ఇంకా రాలేదా? వస్తాడులే తల్లి, నువ్వు తినేసి బుద్ధిగా చదువుకో. అది కాదు నానమ్మ, రోజు ఈ వేళకొచ్చేసేవాడుగా, అలాంటిది ఈరోజు ఇంకా రాలేదుగా, అందుకే అడుగుతున్నాను. మన కూలి బతుకులు ఇంతే తల్లి. పగలంతా పొలం యజమానులు చెప్పింది చెయ్యాలి. వాళ్ల ఇంటికి వెళ్ళి వాళ్ళు డబ్బులిచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఇంత రాత్రిపూట ఎందుకు నానమ్మ? రేపొద్దున్నే వెళ్ళి తీసుకోవచ్చు కదా. కూలీ కష్టాలు ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కావు తల్లి. కడుపు నిండా తిని చక్కగా చదువుకో. నువ్వు మాలాగా ఇలా కూలి పనులు చెయ్యకూడదని నేను మీ తాతయ్య ఇంతలా కష్టపడుతున్నాం. నాకు తెలుసు నానమ్మ. అమ్మ నాన్న చనిపోయిన తరువాత నువ్వు తాతయ్య కలిసి రాత్రి పగలనే తేడా లేకుండా ఎంతో కష్టపడుతూ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నేను బాగా చదువుకుంటాను నానమ్మ. చదువుకోవాలి తల్లి. మీ అమ్మా నాన్న గనక బతుకుంటే నిన్ను టౌన్లో ఉన్న పెద్ద బడిలో చదివించేవాళ్ళు. కానీ దేవుడు వాళ్ళని తొందరగా తీసుకుని తన దగ్గర పెట్టుకొని బాగా చూసుకుంటున్నాడు. అయితే తాతయ్య రాగానే మనం కూడా వెళ్తాం నానమ్మ. అప్పుడు దేవుడు అమ్మా నాన్నలతో పాటు మనల్ని కూడా బాగా చూసుకుంటాడు కదా. దేవుడు పిలిస్తేనే మనం వెళ్ళాలి తల్లి. మనంతట మనం దేవుడి దగ్గరికి వెళ్ళేది కాదు అని చెప్తూ చాందినికి అన్నం తినిపిస్తూ ఉంది. అప్పుడే రంగయ్య ఒక సంచి పట్టుకొని వచ్చాడు. చాందిని రంగయ్య తాతని చూసి సంతోషిస్తూ, నానమ్మ, తాతయ్య వచ్చాడు, తాతయ్యకి అన్నం పెట్టు. నువ్వు ముందు తిను తల్లి, నేను తర్వాత తింటాన్లే. తాతయ్య, ఆ సంచిలో ఉన్నది నా కోసమేనా? అవును తల్లి, నీకోసమే. తిన్న తర్వాత చూడు తల్లి. ఏం తీసుకొచ్చావు తాతయ్య? నేను చెప్పడం ఎందుకు తల్లి, నువ్వు చూస్తావుగా. సావిత్రి, నాకన్నం పెట్టు. వచ్చి ఇలా మనవరాలి పక్కన కూర్చోవయ్యా, పెట్టుకొస్తాను అని చెప్పి సావిత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రంగయ్య మనవరాలు చాందిని పక్కన కూర్చుంటాడు. సావిత్రి అన్నం పెట్టిన కంచం తీసుకొచ్చిస్తుంది. రంగయ్య అన్నం తింటుంటాడు. చాందిని కొత్త డ్రెస్ పట్టుకొని మురిసిపోతూ, తాతయ్య, ఈ డ్రెస్ నాకేనా? అవును తల్లి, నీకే. ఎలా ఉంది? బాగుంది తాతయ్య. రేపు నీ పుట్టినరోజు కదా తల్లి, అందుకే నీకోసం తీసుకొచ్చాను. నాకెందుకు తీసుకొచ్చావు తాతయ్య? నాకు చాలా డ్రెస్సులున్నాయి. నానమ్మకి 2 చీరలే ఉన్నట్టున్నాయి. ఒకటి కట్టుకుంటుంది, ఒకటి ఉతికేస్తుంది. అలా చాందిని అనగానే సావిత్రి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ రోజు సంతోషంగా గడిచింది. మరుసటి రోజున చాందిని పుట్టినరోజు. కొత్త డ్రెస్ వేసుకున్న చాందినిని తీసుకొని ఊళ్ళో ఉన్న గుడికి వెళ్తారు. అక్కడ దండం పెట్టుకుంటారు. కొంత సమయం తరువాత రంగయ్య కూలి పనికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి పెద్ద పెద్దగా అరుస్తున్న అరుపులు వినిపిస్తుంటాయి. ఊరివాళ్లు తలుపులు వేసుకుంటుంటారు. చాందిని భయపడుతూ, నానమ్మ, రాక్షసి నిద్రలేచినట్టుంది. అందరూ ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. తాతయ్య మాత్రం ఇంకా రాలేదు. నాకెందుకో భయంగా ఉంది. అలా భయపడకు తల్లి, నేనున్నాను కదా. అయినా ఇలాంటి అరుపులకు మీ తాతయ్య భయపడడు. అసలటువైపే వెళ్ళడు. ఆయన ఈ పాటికొచ్చేస్తూ ఉంటారు. నువ్వు తిని పడుకుందువు అని చెప్పి తినిపిస్తూ ఉంది. అప్పుడే గోపయ్య పరుగున వచ్చి,
పెద్దమ్మా పెద్దమ్మా, పెద్దయ్యని టౌన్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పెద్దయ్య నీకు విషయం చెప్పి నిన్ను తీసుకురమ్మన్నాడు అని చెప్పగానే చాందిని సావిత్రి కంగారు పడతారు. గోపయ్యతో కలిసి ఆటోలో టౌన్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. బెడ్ మీద రంగయ్య పడుకొని ఉన్నాడు. అతని కాలుకు పెద్ద పట్టి కట్టి ఉంది. ఏవయ్యా, ఎలా జరిగింది ఘోరం అని అడిగింది. రంగయ్య ఏడుస్తూ బాధగా మనవరాలు చాందినిని చూస్తూ, నన్ను మన్నించు తల్లి, ఈరోజు నీ పుట్టినరోజు. కానీ ఈ తాతయ్య నీకోసమేమీ చెయ్యలేకపోతున్నాడు. తాతయ్య, ఇప్పుడు నా పుట్టినరోజు ముఖ్యమా? కాదు కదా. నువ్వు నానమ్మ ఇద్దరు బాగుంటేనే కదా ఏదైనా సంతోషంగా జరుపుకునేది. కానీ నువ్విలా ఉండి కూడా నా పుట్టినరోజు గురించి ఆలోచన చేస్తుంటే అనిపిస్తుంది తాతయ్య, ఇదేనా రక్త సంబంధం అంటే అని చెప్తుండగా డాక్టర్ వచ్చాడు. ఈ కాలు విరిగింది. వేసిన పట్టీతో కొన్నాళ్లు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత విరిగిన ఎముక అతికిందా లేదా ఆపరేషన్ చెయ్యాలా అని చూద్దాం. ఇప్పుడు మాత్రం ఇంటికి తీసుకెళ్ళండి. నేను చెప్పినప్పుడు తీసుకొస్తే చాలు అని చెప్పగానే సావిత్రి దండం పెడుతుంది. అది చూసి చాందిని కూడా దండం పెడుతుంది. అతి కష్టం మీద గోపయ్య సహాయంతో ఇంటికి తీసుకొచ్చారు. రంగయ్య మంచంలో పడుకొని ఉన్నాడు. మరుసటి రోజున, ఏవయ్యా, నేను కూలి పనులకెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండు. నువ్వు కూలి పనులకు వెళ్తే ఎలా సావిత్రి? నన్నెవరు చూసుకుంటారు? నేనున్నాను కదా తాతయ్య. నీ వల్ల కాదు తల్లి, నన్ను పట్టుకొని బయటకు తీసుకెళ్ళాలి. నిన్ను చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటే ఎలా చెప్పు అని సావిత్రి అడగ్గానే రంగయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అది చూసి సావిత్రికి బాధ కలిగింది. ఇద్దరూ ఏడుస్తుంటారు. అది చూసిన చాందిని, నానమ్మ, నువ్వింటి దగ్గరుంటూ తాతయ్యని చూసుకో. నేను చేతనైన పని చేస్తాను. ఆ పనికి వచ్చిన డబ్బులు తీసుకొచ్చిస్తాను. తాతయ్యని మనం కాపాడుకోవాలి అని చెప్పగానే రంగయ్య సావిత్రికి దుఃఖమాగలేదు. కాని విధాతకు తలొంచి బతకాలి కాబట్టి చాందిని ఇళ్లలో పాచి పనులు చేస్తుంది, కట్టెలు కొడుతుంది, వేరే వాళ్ల ఇంట్లో నీళ్లు మోస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చాందిని పని చేస్తూ ఆ డబ్బు తీసుకొచ్చి సావిత్రికిస్తూ ఉంటుంది. సావిత్రి జాగ్రత్తగా ఖర్చు పెడుతూ రంగయ్యని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. చాందినికి పెళ్లిడొచ్చింది. డాక్టర్ చెప్పినట్టుగా ఓ రోజున రంగయ్యని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. చూడమ్మా, ఎంతో కాలం నుండి చెప్తూనే ఉన్నాను, విరిగిన ఎముక అతుక్కోవడం లేదు, ఆపరేషన్ చెయ్యాలి. అందుకు పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. లేదంటే రంగయ్య బాధని భరించలేక చనిపోయే ప్రమాదం కూడా ఉంది. తర్వాత ఎంత ఏడిస్తే ఏంటి చెప్పండి ప్రయోజనం? బాగా ఆలోచించుకోండి అని చెప్పగానే సావిత్రి, చాందిని, రంగయ్య బాధపడుతూ ఇంటికొచ్చారు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నారు. చాందిని ఇంట్లో నుండి బయటకొచ్చింది. అప్పుడు భయంకరమైన అరుపులు వినిపిస్తున్న వైపు వెళ్తూ, దేవుడా, ఎందుకింతలా మా అందరినీ బాధపెడుతున్నావు? తాతయ్యకి సరిగా వైద్యం చేయించలేని నాలాంటి మనవరాలు బ్రతక్కూడదు, చనిపోవాలి అని అరుపులు వస్తున్న దగ్గరికి ధైర్యంగా వెళ్లి చూస్తుంది. అక్కడ ఒక ఆవుంటుంది. ఆవు కూడా చాందినిని చూసి రాక్షసిలా అరవటం మానేస్తుంది. ఇంతకాలం రాక్షసిలా అరుస్తూ మమ్మల్ని ఎందుకు భయపెట్టావు? నా సంగతి పక్కన పెట్టు, పెళ్ళిడొచ్చిన చక్కని బొమ్మలా ఉన్నావు. నువ్వెందుకు రాక్షసికి బలైపోవాలనొచ్చావు అని మాయా ఆవు అడగ్గానే చాందిని తన బాధ మొత్తం చెప్పింది. నేనొక షరతు పెడతాను. నువ్వు ఆ షరతు మీద ఉంటానంటే నేను నీతో పాటు వచ్చి నీకు సాయం చేస్తాను. నీ వివరాలు తెలియకుండా నిన్ను నేనెక్కడికి తీసుకెళ్లను. అయినా నాకు నువ్వేం సాయం చేస్తావు? అలా అనకు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేనొక మాయా ఆవును. 100 లీటర్ల వరకు పాలిస్తాను. వాటిని సరిగ్గా అమ్ముకుంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బులొస్తాయి. ఆ డబ్బుతో కష్టాలు తీరిపోతాయి, కన్నీళ్లు ఆరిపోతాయి, మీ ఆకలి కడుపులు నిండుతాయి. ఏమంటావు అని మాయా ఆవు చెప్పగానే చాందిని బాగా ఆలోచన చేసి ఒప్పుకుంటుంది. దాంతో మాయా ఆవును తీసుకుని ఇంటికొస్తుంది. సావిత్రి చూసి, ఏమా చాందిని,
ఈ ఆవెక్కడిది? నానమ్మ, ఈ ఆవు మనదే. పాలమ్మి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నాను, అందుకే తీసుకొచ్చాను. అన్ని డబ్బుల్ని ఒక దగ్గర పోగేసి తాతయ్యకి ఆపరేషన్ చేయిస్తాను. అమ్మా చాందిని, ఇంక నా గురించి ఆలోచించింది చాలు తల్లి. నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు. పెళ్ళిడొచ్చింది నీకు. ఏ డబ్బులొచ్చినా నీ పెళ్లి కోసం దాచుకో. అవును తల్లి, తాతయ్య చెప్పింది విను. ఇక మా వయస్సు కూడా దగ్గర పడుతుంది. తాతయ్య, నానమ్మ, ఇద్దరూ అలా బాధగా మాట్లాడకండి. ఇక నుండి మనకన్నీ మంచి రోజులే. మీరేం బాధపడకండి. అన్ని పరిస్థితులు సర్దుకుంటాయి అని చెప్పి ఆ రోజు నుండి మాయ ఆవు ఇచ్చే 100 లీటర్ల పాలని చాందిని ఆ ఊరి వాళ్ళకి అమ్ముతుంది. తరువాత టౌన్కి తీసుకెళ్లి హోటల్ వాళ్ళకి అమ్ముతుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా చాందినికి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూరుతాయి. ఆ డబ్బుతో రంగయ్యని బాగు చేయిస్తుంది. సావిత్రికి మంచి చీరలు కొంటుంది. పెద్ద ఇల్లు కడుతుంది. చాందిని చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉన్నావు. ఇప్పుడు నేను చెప్పిన షరతు ఏంటో విను. ఏంటి? ఎంత కష్టమొచ్చినా చావు పరిష్కారం కాదు, అది గుర్తుపెట్టుకో. ఇక సంతోషంగా జీవించు. నేనొచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్తున్నాను అని చెప్పి మాయ ఆవు మాయమైపోయింది. చాందిని ఆ రోజు నుండి కష్టపడుతూ జీవిస్తూ ఉంటుంది.